హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ రమణ్ రేవతి డైలీ డైరీస్. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇంటి ముందుకి నెత్తలు వచ్చాయి. అయితే నేను ఇగో చూసారు కదా, తనే చేసిచ్చే మాకు ఎప్పుడు ఖాతా చేసి ఇచ్చేస్తుంది. ఇప్పుడైతే నెత్తళ్ళు కూర వండుకుంటారు. 3 స్పూన్లు నేను కారం వేసుకున్నాను. ఇవి ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి నెత్తళ్ళు ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కలిపేసుకుంటాను. బాగా కలిపి పక్కన పెట్టుకొని మిగతాది చూపిస్తాను. చింతపండు నానబెట్టుకుంటాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నారు. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే చేపల కూరలు అంటేనే ఆయిల్ ఎక్కువగా పడుతుంది. కారం కానీ ఆయిల్ కానీ ఎక్కువగానే వేసుకోవాలి చేపల కూరలో. పచ్చిమిర్చి వేసుకున్నారు. ఒక 5 వేసుకున్నాను. ఇప్పుడైతే నేను 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, చిన్నవి. పేస్ట్ వేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయల పేస్ట్ అంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలబ్బా. ఎందుకంటే ఇది మంచిగా వేగితేనే చేపల కూర అన్నది చాలా టేస్ట్గా వస్తుంది. అయితే పసుపు కూడా వేసుకుంటున్నాను. కొంచెం రాళ్ళుప్పు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా వేగే వరకు కలుపుతూనే ఉండాలి. కరివేపాకు కూడా వేసుకున్నారు. ఒక రెమ్మ కరివేపాకు. ఉల్లిపాయల పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం ఇందాక కలిపి పెట్టుకున్న కారం, ఉప్పు ఇప్పుడైతే వేస్తాం. ఇప్పుడైతే కొద్దిగా చింతపండు పిసికి పెట్టుకున్న పులుసు కూడా వేసుకుంటారు. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటారు. ఓకే, ఇప్పుడైతే కొద్దిగా కలిపేసి మూత పెట్టుకున్నారు. మూత పెట్టి ఉడికే చూపిస్తాం. ఇప్పుడైతే ధనియాలు, జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నది 1 స్పూన్ వేసుకుంటారు. ఈ కూరకి పచ్చిమిర్చి, కారం ఎక్కువే పడతాయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కూర అయితే అయిపోయింది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. బాయ్.